గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వెస్టేజ్లో న్యూ ఐడి ఎలా వేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది కదా. అప్పుడు దాంట్లో యాడ్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే పైన మనది పోస్టర్ ఐడి దగ్గర మనదే ఉంటుంది. ఇక్కడ అప్లైన్ ఐడి అని ఉంది కదా, అక్కడ మనం ఎవరి కింద అయితే ఐడి వేయాలనుకుంటున్నామో వాళ్ళ ఐడి అప్లైన్ ఐడిగా ఇవ్వాలన్నమాట. 58015840. అప్పుడు మనకి ఆటోమేటిక్గా వాళ్ళ నేమ్ అనేది వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ నేమ్ అనేది మనం ఎవరిదైతే అప్లైన్ ఐడిగా ఇచ్చామో వాళ్ళది. ఇక్కడ నెక్స్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా. నెక్స్ట్ మనం అడ్రస్ ఉంటుంది కదా, దాన్ని మనం ఆధార్లో అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇవ్వాలి. అడ్రస్లో ఇక్కడ మనకి పిన్ కోడ్ అడిగారు, పిన్ కోడ్ మాత్రమే ఫస్ట్ మనం ఇవ్వాలన్నమాట. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత స్టేట్ సిటీ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్, మనం ఎవరైతే ఐడి వేస్తున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిల్ ఐడి, మన మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఆ మొబైల్ నెంబర్ మీద వేరే ఏదైనా ఇంతకుముందు వేరే టీంలో ఐడి ఉంటే కనుక డూప్లికేషన్ మొబైల్ నెంబర్ అనేది వస్తుంది. అప్పుడు మనం మొబైల్ నెంబర్ అనేది డెఫినెట్గా చేంజ్ చేయాలి, లేకుంటే మనకు ఐడి అనేది రాదనమాట. ఒకవేళ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఈ విధంగా మనం మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి, ఎవరిదైతే ఐడి వేస్తున్నామో వాళ్ళది. నెక్స్ట్ ఇక్కడ టైటిల్, జెంట్స్ అయితే కనుక మిస్టర్ అని ఉంటుంది. మ్యారేజ్ కాని లేడీస్ అయితే మిస్ అని పెట్టాలి. మ్యారేజ్ అయిన లేడీస్ అయితే ఎంఆర్ఎస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అనమాట. మిస్టర్స్ అని మనం ఐడి వేసే వాళ్ళది ఆధార్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫస్ట్ ఏ నేమ్ ఉంటే అది ఫస్ట్ నేమ్ దగ్గర ఇస్తాం. క్యాపిటల్ లెటర్లో ఇవ్వాలి ఇవి మొత్తం కంప్లీట్గా. నెక్స్ట్ లాస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఉండే నేమ్ ఫస్ట్, తర్వాత కంటిన్యూషన్ ఉండేది లాస్ట్ నేమ్గా ఇస్తాము. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో ఉండేది ఇవ్వాలి. మనం ఈ స్లాష్లో అవేమి ఇవ్వనవసరం లేదు, డైరెక్ట్ మనం డిజిట్స్ ఎంటర్ చేస్తే కనుక స్లాష్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మనకి బాగా అనిపిస్తుందో కామన్ నెంబర్గా దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. నెక్స్ట్ సైన్ అప్ అని ఇవ్వాలి. మనం సైన్ అప్ అని ఇచ్చిన తర్వాత వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా మనం, ఆ మొబైల్ నెంబర్కి వెస్టేజ్ ఐడి పాస్వర్డ్ అనేది మెసేజ్ వెళ్తుంది. అప్పుడు మనం ఆ మెసేజ్ని మనం ఫార్వర్డ్ చేయించుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది, కంటిన్యూషను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ ఐడి మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత మన యాప్ మన మొబైల్లో లాగౌట్ అయ్యి వాళ్ళ ఐడి నెంబర్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఓకే అని ఇచ్చాం కదా, ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ వెళ్ళి ఉంటుందన్నమాట. ఆ మెసేజ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది.